ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తేకపోతే జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు 30% నుంచి 40% ఫీజులు పెంచడం మధ్యతరగతి తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతున్నదని, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, అధిక ఫీజు వసూళ్లను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తేకపోతే జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించి బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 39,641 స్కూల్స్ ఉంటే అందులో దాదాపుగా 62 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. వీటిలో 27,581 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 12,061 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. ఏప్రిల్ రానే లేదు. ఈ సిబిఎస్ఈ, ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అనేక జిల్లాలలో, హైదరాబాద్ మహానగరంలో మరీ ప్రత్యేకించి పేరెంట్స్ పోయి కంప్లీట్గా స్కూళ్ళ ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫీజు కనబడడానికి ₹1,00,000 ఉంటుంది, కానీ ఇంకొక 30,000 అదనంగా, అది బస్సుకు అంటారు, స్కూల్కి అంటారు, బుక్స్కి అంటారు, రకరకాల పేర్లతో ఇంకొక 30,000 అదనంగా పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని ప్రభుత్వాల్లో ఒక రూల్ ఉంటుంది, 1,30,000 ఫీజు అంటే ఎవ్రీ మంత్ తీసుకోవాలి ఫీజు, ప్రతి నెల తీసుకోవాలి ఫీజు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయి, ఫోర్స్ చేస్తాయి పేరెంట్స్ని, మీరు 60% అప్ ఫ్రంట్ ఫస్ట్ కట్టేసేయండి. అంటే ఒక పేద మధ్యతరగతి ఉద్యోగికి భార్యాభర్త ఇద్దరు చేస్తే కూడా కుటుంబం వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబంలో 60% ఫీజు అంటే ₹60,000 ఒకటేసారి కట్టాలి స్కూల్ కంటే నిజంగా దేవుడు కనబడే పరిస్థితి ఉన్నది ఇలా తెలంగాణ రాష్ట్రంలో. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి అని చెప్పినారు. మరి ఇలా 3 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నువ్వింత తిన్నావు అని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అన్నది సిగ్గుచేటు. నేను అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్నా, గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో స్కూళ్ళ ముందట పిల్లల యొక్క పేరెంట్స్ చేస్తున్న ధర్నాలు చూసన్నా మీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి. ఆనాడు తిరుపతిరావు గారి కమిటీ ఏదైతే ఉండనో ఆ కమిటీ కూడా 8 to 10% ఫీజు పెంచుకోమని చెప్పింది ఎవ్రీ ఇయరు. ఇప్పుడు కొత్తగా మీరు చేసినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్లో ఆ రిపోర్ట్ అంతా దరిద్రంగా ఉంది, ఏం బాగాలేదు. ఒకటే ఒక సెంటెన్స్ బాగుంది, ఏంది అంటే ఫీజు నియంత్రణ చట్టం తేవాలి, దాన్ని 7 to 9% పెంచుకోవచ్చు అని ఇప్పుడు ఇచ్చిన విద్యా కమిషను రిపోర్ట్ ఇచ్చింది. కనీసం దాన్నన్నా అమలు చేయండి. స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలి ఈ ప్రభుత్వం చాలా అర్జెంటుగా, ఫీ నియంత్రణ కమిటీ వేయాలి అర్జెంటుగా. ఏ స్కూల్ అయినా సరే 8 to 10% కన్నా ఫీజు ప్రతి సంవత్సరం పెంచుకోవడానికి వీల్లేదు. దాని మీద ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఈ నెల 5వ తేదీన మాదిగల మహాశక్తి జెండా ఆవిష్కరణ సభ నిర్వహిస్తున్నామని జిల్లా కన్వీనర్ పస్క నరసయ్య తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మాదిగ మహాశక్తి కోసం తీర్చిదిద్దిన మాదిగల ఆత్మగౌరవ నూతన ఎజెండాను డాక్టర్ బాబు జగజీవన్ జయంతి రోజున పురస్కరించుకుని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మోత్కుపల్లి నరసింహారావు అశేష జనాల మధ్యలో ఆవిష్కరిస్తారని తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రివర్యులుగా, అసెంబ్లీలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి పాలన అధికారంలో భాగస్వామిగా ఉండి అపారమైనటువంటి అనుభవాన్ని సంపాదించుకున్నటువంటి గౌరవనీయులు మోత్కుపల్లి నరసింహులు గారు మాదిగ మహాశక్తి అనేటటువంటి ఒక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ మాదిగ మహాశక్తి సంఘానికి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం 5వ తారీఖు డాక్టర్ జగజీవన్ రావు జయంతి సందర్భంగా బషీర్బాగ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో
ఆవిష్కరించుకోబోతున్నాం. కాబట్టి దీనికి మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మొదటగా అందరినీ కోరుకుంటూ, దీనికి ప్రధాన ఉద్దేశం, ఈ రాష్ట్రంలో మాదిగలు సుమారు 70 లక్షల మంది ఉన్నారు. కానీ రాజకీయ రంగంలో ముందు లేక అధికారంలో భాగస్వామ్యం లేని జాతులు గుర్తింపు లేకుండా పోయి చివరకు అంతరించకపోతాయనేటటువంటి మాట మాదిగల విషయంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 70 లక్షల మంది ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయ పరంగా చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఓటు పరంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు చూపినటువంటి తోవలోనే ఓటుని ఏకీకరణ చేసి ఈ రాష్ట్రంలో రాజకీయంగా తిరుగులేని శక్తిగా మాదిగల్ని ఎదిగించడానికి ప్రధాన ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. మోత్పల్లి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ముందు భాగాన అగ్రభాగాన ఉండి కదలాలని, ఈ రాష్ట్రంలో మాదిగల రాజకీయ శక్తిని ప్రభావితం చేసేలా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని తెలిపారు. నిజాం పాలనలో భూమి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం, దొరల ఆగడాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన త్యాగం తెలంగాణ రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేసిందని తెలిపారు. నేటి పరిస్థితుల్లో కూడా భూమి సమస్యలు, పేదల సమస్యలు కొనసాగుతున్నాయని, దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధించేందుకు ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు పేదల భూములు రక్షిస్తూ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పిట్ల నరేష్, బోర్డు అనిల్, మహమ్మద్ నిజాముద్దీన్, గోపాల్ సింగ్ ఠాగూర్, సునీల్, సూర్యపాల్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్య గారికి, జోహార్ జోహార్ దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం. ఈరోజు దొడ్డి కొమరయ్య గారి 99వ జయంతి సందర్భంగా ఆర్ఎస్పీ పార్టీ కార్యాలయంలో ఆయన జయంతిని నిర్వహించడం జరిగింది. ఆర్ఎస్పీ పార్టీగా ఏదైతే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా కీలక పాత్ర పోషించినటువంటి మహా విప్లవకారుడు, దీంతో పాటు తెలంగాణ తెలంగాణలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో ఆనాడు దొరల గడిలకి, దాంతోపాటు దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. దీంతోపాటు తెలంగాణ తొలి అమరుడుగా దొడ్డి కొమరయ్య గారిని ఈరోజు అభివర్ణిస్తూ ఉంటారు. దీంతోపాటు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ ఉద్యమ స్ఫూర్తినిచ్చే దొడ్డి కొమరయ్య గారి ఆశయ సాధన కోసం నిరంతరం ఆర్ఎస్పీ పార్టీ పాటుపడుతూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపైన ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో పోరాటానికి ముందుకు రావాలని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా ఆర్ఎస్పీ పార్టీగా నివాళులర్పిస్తూ, జోహార్లు అర్పిస్తూ, మరియు దొడ్డి కొమరయ్య అంటే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూమి కొరకు, ముక్తి కొరకు, పేద ప్రజల కొరకు భూమి కావాలని పోరాడిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు దొడ్డి కొమరయ్య నిజామాబాద్లో మనము కమ్యూనిస్టు పార్టీగా దొడ్డి కొమరయ్య కాలనీ ఉద్యమాలు చేసి దొడ్డి కొమరయ్య కాలనీ ఏర్పాటు చేసి అందుగురించి దొడ్డి కొమరయ్య ఆశయాలు నెరవేరాలని పెత్తందారులని ఆ రోజుల్లో పెత్తందారులని నడుము వంచి భూపోరాటం చేసి పేద ప్రజలకు భూములు వంచిన యోధుడు. మరి తెలంగాణ భగత్ సింగ్ అని దొడ్డి కొమరయ్య గారికి పిలుస్తున్నాం. ఈరోజు తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమరయ్య గారికి జోహార్ ఆర్ఎస్పీ పార్టీగా నివాళులర్పిస్తున్నాం. గారికి జోహార్ 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 దొడ్డి కొమరయ్య గారికి జోహార్ జోహార్ దొడ్డి కొమరయ్య ఆశయాలు సాధిస్తాం, సాధిస్తాం దొడ్డి కొమరయ్య ఆశయాలు సాధిస్తాం, సాధిస్తాం జోహార్ దొడ్డి కొమరయ్య గారికి.
ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం PP3 మరియు 5వ తరగతి విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనెల గారి, గౌరవ అతిథులుగా 29వ వార్డు కౌన్సిలర్ తిరుమల సుమన్, 23వ కౌన్సిలర్ బొట్టురాజు, 3వ వార్డు కౌన్సిలర్ యామద్రి కవిత భాస్కర్ ఆచార్య జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉపన్యాసాలు మరియు సాంస్కృతిక వృత్తులతో అలరించారు. శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ వేడుకలు సంబరాలనేవి భారతీయ సంస్కృతికి వెన్నెముక అని, ప్రతి సందర్భాన్ని ఒక సంబరంగా జరుపుకోవడం ఒక సనాతన ఆనవాయితీగా ఉందని, ఇలాంటి వేడుకలు చిన్నారి విద్యార్థులకు ఎంతో ఉత్సాహం ఆనందాన్ని కలిగిస్తాయని ఆయన అన్నారు. అలాగే ఈ ఆనందంతో విద్యార్థులను విద్య పట్ల ఆసక్తి శ్రద్ధగా మలచవచ్చని ఆయన పేర్కొన్నారు. గొప్ప పాఠశాల అంటేనే విద్యార్థులు ఆనందంగా రావడం అని, కష్టంగా రావడం కాదని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల చిన్న వయసులోనే క్రమశిక్షణ, విద్య పట్ల ఆసక్తి మరియు సృజనాత్మకత, నిర్మాణాత్మకత, విమర్శనాత్మక, పరిశోధనాత్మక మరియు ఉన్నత స్థాయి నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగకరమని అన్నారు. పాఠశాలకు సహకరిస్తున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అన్ని రంగాలలో విద్యార్థులను తీర్చిదిద్దడంలో శ్రీ భాషిత పాఠశాలకు ఎవరు సాటిరారని, ఈ సంవత్సరం నుండి పాఠశాలలో అధునాతన సైన్స్ ల్యాబ్, లైబ్రరీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గోనెల రఘు మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల అందిస్తున్న విద్య ఎంతో ప్రశంసనీయమని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. తిరుమల సుమన్, బొట్టురాజు, కవిత భాస్కర్లు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోనే శ్రీ భాషిత పాఠశాల ఒక గొప్ప విద్యా సంస్థగా పేరుగాంచిందన్నారు. విద్య కోసం నిరంతరం కష్టపడే యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో శ్రీ భాషిత పాఠశాల నూతన విద్యా ప్రమాణాలతో నిలవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు గ్రాడ్యుయేషన్ గౌన్లు ధరించి స్టేజ్ పై ప్రవేశించడం, వారి ఆటపాటలు మరియు ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లను, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, కోర్ కమిటీ మెంబర్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్కూల్కు చాలా మంచి రికగ్నిషన్ ఉంది, మంచి పేరు ఉంది.
కాలేజెస్ పెట్టినప్పుడు, పీటీఎంలు పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చే అభిమానం, గౌరవాన్ని నాకు ఇంకా ఎంతో ఒక ఉత్సాహం, ఉత్తేజం వస్తూనే ఉంటుంది. దాని ప్రతిఫలమే ఈ సంవత్సరం కొత్తగా మనము ఎస్టాబ్లిష్ చేసిన మన లైబ్రరీ, వివేకానంద లైబ్రరీ అని, మరియు అలాగే సర్ సివి రామన్ సైన్స్ ల్యాబ్, మనకి ఇంతకు ముందు ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్తో పాటు ఇవి కూడా ఖర్చు వెనుకాడకుండా ఇంత గొప్ప ల్యాబ్ లైబ్రరీ చేయడం అనేది నా పిల్లల అదృష్టం. నేను ఒకటే చెప్తున్నా, భగవంతుడు స్త్రీ భాషను నాకు ఇవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఈ జన్మకు భగవంతుడు ఇచ్చిన ఈ అదృష్టాన్ని ఎక్కడా పొరపాటు జరగకుండా నా విద్యార్థులు గొప్ప అవ్వడానికి నేను ఎంతకన్నా తెగిస్తానని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. అట్లనే ఇటువంటి సంబరాలను కూడా మీరు కూడా అప్పుడప్పుడు మీ పిల్లలకు ఎంకరేజ్ చేస్తూ, ఈరోజు చూసినాను పసిపిల్లలతో పాటు వెల్కమ్ డ్యాన్స్ ఆ అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది. ఆ తర్వాత ఆ రామాయణ ఘట్టం ఉంది చూసినారు. నిజంగా నేను ఎందుకో చాలా మంది చెప్పినారు, సార్ రామాయణం చాలా బాగా చేసినారని. నేను చూడలేదు, రిహార్సల్స్ చూడలేదు, ఎందుకంటే స్టేజ్ మీద దాని అనుభూతిని బాగా ఎంజాయ్ అయ్యే కసితో ఉన్నాను. కానీ నేను ఎంత అనుకున్నానో అంతకు 10 చేసి చూపించినారు. వాట్సాప్ టు దేర్ టీచర్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఓ పరమాత్మ రామాయణం చిన్నతనం నుంచే భక్తి భావనలతో ఏదైతే విద్యను అందించబడుతుందో అక్కడే గొప్ప సంస్కారము, ఒక గొప్ప మానవతా విలువలతో ఉంటుంది. అటువంటి స్కూలే శ్రీ భాషిత. పిల్లలకు సంస్కారము, మానవతా విలువలు పెంచుకోవాలంటే ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినా, మన స్కూల్లో రోబోటిక్స్ ల్యాబ్ ఉన్నా, సైన్స్ ల్యాబ్ ఉన్నా, ఏమున్నా, స్పిరిచువాలిటీ అనేది ఇట్ మస్ట్ బి ఇంటిగ్రేటెడ్ అలాంగ్ విత్ ద ఎడ్యుకేషన్. ఎప్పుడైతే స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్ సమపాలనలో పోతుందో అప్పుడు ఈ దేశానికి కాదు ప్రపంచానికి ఉపయోగపడే గొప్ప పౌరులను తయారు చేసే వీలు ఉంటుంది ప్రతి పాఠశాలకు. అటువంటి పాఠశాల శ్రీ భాషల. మన శ్రీ భాషలో మీ అందరికీ తెలుసు, మనము గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని విష్ చేయము. అందరూ జయ భారత్ అనే విష్ చేస్తాం. శ్రీ భాషిత స్కూల్ గ్రాడ్యుయేషన్ డేకి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. టుడే ఇస్ ఏ వెరీ స్పెషల్ డే. ఇట్ ఈస్ ఏ డే ఆఫ్ సెలబ్రేషన్స్ అండ్ న్యూ బిగినింగ్స్. ఫస్ట్ మన పీపీ క్లాస్ గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ చిన్ని పిల్లలు మొదటిసారి స్కూల్కి వచ్చినప్పుడు ఉన్న భయం నుండి ఇవాళ స్టేజ్ పైన ధైర్యంగా నిలబడే వరకు వచ్చారు. They learned how to share, how to make friends and how to write their first letters. We are moving from the world of play to the world of learning, like our little butterflies. ఇప్పుడు 5th క్లాస్ స్టూడెంట్స్, ఈ రోజుతో మీరు ప్రైమరీ స్కూల్ లైఫ్ని ఫినిష్ చేసి హై స్కూల్ స్టెప్లోకి వెళ్తున్నారు. లాస్ట్ 2 ఇయర్స్లో మీరు కేవలం బుక్స్లోనే కాదు, స్పోర్ట్స్లోనూ, డిసిప్లిన్ మరియు మేనర్స్లోనూ కూడా చాలా ఎదిగారని భావిస్తున్నాను. యు ఆర్ ది రోల్ మోడల్స్ ఫర్ ది యంగర్ వన్స్ నౌ. జ్ఞానం అనేది ఒక గొప్ప ఆయుధం. వర్క్ హార్డ్, బి క్యూరియస్ అండ్ జ్ఞానం అనేది ఒక గొప్ప ఆయుధం. వర్క్ హార్డ్, బి క్యూరియస్ అండ్ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. రిమెంబర్, దిస్ ఈస్ నాట్ ది ఎండ్, ఇట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ఏ బిగ్గర్ జర్నీ. ఈ విజయంలో మన టీచర్స్ మరియు పేరెంట్స్ కృషి చాలా ఉంది. పిల్లల్ని తన సొంత బిడ్డల్లో చూసుకుని వాళ్ళకు అక్షర జ్ఞానంతో పాటు విలువలు నేర్పించారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ మ్యామ్. డియర్ పేరెంట్స్, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ us with your children's future. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఫైనల్లీ టు ఆల్ ది స్టూడెంట్స్, కష్టపడి చదవండి కానీ ఇష్టంగా చదవండి. Be kind to everyone. I wish you all a very bright and successful future. Congratulations to the graduating class 2026. Jai Hind. ప్రెస్ల భవనం ఏర్పాటు కోసం ఎంతో కృషి చేసిన మాజీ ఎంపీపీ పస్కనాడ సేను, ఆర్మూర్ జర్నలిస్టులు
ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఘనంగా సన్మానించారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భారతీయ సంజీవ్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో ప్రెస్ క్లబ్ భవనం కోసం ఎంతో శ్రమించామని, ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు కోసం మాజీ ఎంపీపీ భాస్కరనాథ్ కలిసి చర్చించగా ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశారని, అందుగాను ఈ రోజు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఆయనను ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. మాజీ ఎంపీపీ భాస్కరనాథ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలు ఎంతో ప్రశంసనీయమన్నారు. తనకు జర్నలిస్ట్ సోదరులు ఎంతో సహకరించారని అన్నారు. తనకు సన్మానం చేసిన జర్నలిస్టులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు, నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవలే జిల్లా స్థాయిలో ఆర్సీసీ ప్రధాన కార్యదర్శి పదవి వరించడం మనకెంతో సంతోషకరమైన విషయం. అదేవిధంగా మన ప్రెస్ క్లబ్ రావడానికి మెయిన్ ప్రధాన కారణం నర్సన్నని. ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్ నిలబడాలంటే అది నర్సన్నతోనే మనకు ప్రెస్ క్లబ్ నిలబడాలి. దాన్ని మీ దృష్టిలో పెట్టుకొని అన్న ముందు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, పల్లె గ్రామ సర్పంచ్గా అన్నకు నేను శుభాకాంక్షలు తెలుపుతుంది. ప్రెస్ క్లబ్లకు, కార్యవర్గాలకు, అందులో ఉన్నటువంటి కార్యవర్గాలందరి సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను సహజంగానే విద్యార్థి ఉద్యమాల నుండి ప్రశ్నతో, పాటతో మొదలైన నా ప్రస్థానం పత్రికా మిత్రులు లేకుంటే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదనేదే నేను సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను డబ్బుతో రాజకీయం చేసినోని కాదు, అధికార బలంతో రాజకీయం చేసినోని కాదు, మా కుటుంబము నాకంటే ముందు రాజకీయ కుటుంబం కాదు, సామాజికంగా ఎదిగిన కుటుంబం కాదు, ఏ కుటుంబం కాదు. సాధారణంగా నేను చదువుకుంటున్న టైంలో జెండా పట్టుకొని ఉద్యమాలు చేస్తుంటే నన్ను రాష్ట్రం దాకా తీసుకుపోయింది పత్రికలే అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడైనా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా చాలా నా మీద ప్రత్యేక స్టోరీలు రాసి కూడా నన్ను చాలా అంటే మొత్తం సమాజానికి ఎత్తు చూపెట్టింది కూడా పత్రికా మిత్రులు అనేది సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కానీ, అంటే ఈ ఆర్మూర్ పట్టణంలో నేను జెండా పట్టుకుంటే నన్ను ఎక్కడి దాకా తీసుకుపోయారంటే ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుని, కార్యదర్శిని చేసే వరకు నాకు పత్రికా మిత్రులందరూ కూడా అండదండలు ఉన్నారు. మీ ప్రోత్సాహంతోనే నాకు ఎంపీపీ పదవి కూడా వరించిందనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి నాకున్నది పత్రికా మిత్రులని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు కూడా మీ అండదండలు ఇట్లనే ఉండాలని చెప్పేసి నేను ఖచ్చితంగా మీకోసం ఏమున్నా నేను నా శక్తి మేరకు నేను ఖచ్చితంగా నిలబడతానని చెప్పేసి చెప్తూ, నాకు అవసరం వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇట్లనే ఆత్మీయంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు తెలుపుతున్నాను. వేల్పూర్ మండలం జానకంపేట గ్రామంలో 5 లక్షల ఎమ్మెల్యే సిడిపి నిధులు మరియు 5 లక్షల ఎంపీ నిధులతో చేపట్టబోయే వెంకటేశ్వర స్వామి ఆలయం కాంపౌండ్ వాల్ పనులు ప్రారంభోత్సవ భూమి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. రాజముఖే రాజద్వారే దివ్య धूपदीपान्ते शुद्ध आत्मनीयं समर्पयामि नैवेद्याय बृहस्पति
వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంత ఇంద్రస్తాకరణ అయం చ బ్రహ్మణస్పతి. ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్తాగ్నిష్టరాష్ట్రం ధారయతాన్ ధ్రువం.